Hello guys, welcome back to our YouTube channel. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గాయ్స్. అందరు బాగానే ఉంటారు. అలాగేంది తారకన్నయ్య రుషన్నయ్య బట్టలు హోటల్తో ఈయన పేరు అభిరావు. సో గైస్, మేము ఇవాళ అనంతగిరికి వెళ్తున్నాం అనమాట. మాతో పాటు మిక్కీ అండ్ లూసీ కూడా వస్తుంది. సో లెట్స్ స్టార్ట్. బై గైస్. సో అట్లా ఇట్లా చేసి స్టార్ట్ అయిపోయినాం గైస్. అనంతగిరికి స్టార్ట్ అయిపోయినాము. వామో, చిన్నగా డ్రైవింగ్ చేస్తుందంటే నాకైతే భయం వేస్తుంది. కానీ బాగానే డ్రైవింగ్ చేస్తుంది. అంటే ఎవ్వరు లేక డ్రైవర్ని మా తమ్ముని పెట్టుకున్నాం. అట్లా చాలా చాలా మస్తు అయింది. అందరికి వచ్చాడు డ్రైవింగ్. నేనే కావాలని తీసుకున్నాను. నేను డ్రైవ్ చేస్తాను. మా గ్యాంగ్ లో హాయ్ చెప్పండి. హాయ్ గాయ్ చెప్పండి. మిక్కీ ఇంకా లూసి మంచి ఎంజాయ్ చేస్తారు బ్యాక్ సీట్ లో కూర్చొని. మిక్కీకి అయితే కార్ ఉంటే చాలు కథం. బైక్ కార్ ఉంటే చాలు, ఏమొద్దు, తిండి కూడా వద్దు. దానికి చిల్ అవుతుంది మంచి. లూసి అయితే మంచి ఎంజాయ్ చేస్తుంది. బయట విండోలో తల పెట్టేసి మిక్కీ మాత్రం ఆనే కూర్చుంది. వెళ్ళుండి కొంచెం, బట్ ఎంజాయ్ అయితే చేస్తుంది. మంచి ఎంజాయ్ చేస్తుంది. Hey, my college guy is missing my college days. You big body that college. Body. It's not body ray, it's our college. చాలా చాలా మస్తు అయింది. కానీ ఇంకా వీడియో చూడండి. మనకట్లా పోతే పోవచ్చు, మనకు కూడా తక్కువ పడుతుంది. వారం అనుకో, ఇక రౌండ్ ఫిగర్. వారం అనుకో, ఇక రౌండ్ ఫిగర్. కథం వచ్చింది దయ్యం. ఎప్పుడు ఫ్రంట్ సీటే కావాలి లూసీకి అయితే. ఫ్రంట్ సీట్ ఊకే సతాయిస్తుంది. సో గైస్, మేము అసలు ఏంటంటే సర్వీస్ రోడ్ బాగుందేమో అనుకుని వెళ్ళిపోయినాము. బట్ అక్కడ ఆ రోడ్ క్లోజ్ అయిపోయింది అనమాట. అప్పుడు ఆ వర్షాల వల్ల, ఆ మూసి వల్ల మొత్తం రోడ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. అదంతా కాదు, లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది. ఆ చెట్లు, వర్షం పడి మొత్తం వస్తుంది. మిక్కీ ఇంకా లూసి మాత్రం మంచిగా చిల్లిపోతున్నారు. సో ఇంకా ఏముందా అని చూద్దామని అక్కడ అందరూ చేపలు పడుతున్నారు. అది ఏమో అంటారు, హిమాయత్ సాగర్ అనుకుంటా. రైట్ హిమాయత్ సాగర్కి టచ్ అవుతుంది ఆ రూట్ అక్కడ నుంచి. సో అది రూట్ అనేది క్లోజ్ చేసారు. అదిగోండి మిక్కీ చూసిరు కదా, మిక్కీ ఎట్లా ఉరికిందో. మాకంటే ముందు దానికే ఆతురుతుంది. దాన్ని ఉరికింది. ఏమవుతుందా, ఏం చేస్తారు ఆడ అక్కడ అని. అది అయినా కానీ ఎంత ఉరికినా కానీ మంచిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆ కుక్క చూడు, మిక్కీని లూసిని చూసి ఒకటే అరుస్తుంది. అది మేము చూడంగానే ఆపేసింది. మళ్ళీ దాన్ని మళ్ళీ అరుస్తూనే ఉంది. చూసినారా, మిక్కీ లూసి పోవాలి. రెండు కలిసినాయంటే ఆగమాం చేసి, అగో మిక్కీ కూడా ఆగమాం చేస్తుంది. సో ఇంకా వెళ్ళిపోదాం, స్టార్ట్ అయిపోదాం. ఒక సెల్ఫీ అనమాట. అందరు చీజ్.
కాలు కూడా చూడాలి. నేను కూడా చూడవాలా? జల్దీ డోర్ పట్టక్క మరగలేదు. అయ్యో ఇంకా ఈ లూసీ విషయానికి వస్తే మాత్రం ఇదైతే వాటర్ అంటే పడి చచ్చిపోతుంది అనమాట. ఇంకైతే వాటర్ ఎన్ని పోసినా సరిపోదు, తాగుతూనే ఉంటుంది. సగం ఉల్క వస్తే సగం తాగుతుంది. అవ్వట్లేదా? ఇక్కడ ఎగ్జిట్ నంబర్ ముందు అయిపోయింది. ముందట లైట్ అవసరం లేదు. అది ఏంది పనికి వస్తుందా మళ్ళా? ఏం అవసరం లేదు. అక్కడ ఆపేసి కాపే పడిపోతున్నాయి. అది అదే అది చూడు మిక్కీ క్రేజీ వచ్చింది. మిక్కీ మోడల్ ఇంత ముద్దు. సో గైస్, మాకు ఆకలి అవుతుందని చెప్పి మేము ఫుడ్ ట్రక్ దగ్గర ఆగినాం అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి హిమాయత్ సాగర్కి వెళ్తుంటే మనకి రైట్ సైడ్లో ఒక ఓఆర్ఆర్ వస్తుంది చూడండి, అక్కడ అనమాట. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, క్రేజీ ఉంటే టిఫిన్ మాత్రం. మంచి తిన్న బ్రేక్ఫాస్ట్ తినేసి ఫుల్ నిద్ర వచ్చింది అనమాట. పంది లెక్క వన్నది బర్రేది ఒక నాప్ వేసిన మంచిగా సాల్ది. ఇక మేము వెళ్తుంటే అక్కడ మాకు రైట్ సైడ్లో ఒక లెగ్ అనిపించింది, అనంతగిరి హిల్స్ వెళ్తుంటే. ఆ లొకేషన్ బాగుందని చెప్పి మేము అందరం సైడ్ పార్క్ చేసుకొని అటు వచ్చి లోపలికి వచ్చేసినాం అనమాట. క్రేజీ ఉండే, ఇంకా లాస్ట్కి మాత్రం క్రేజీ అనమాట. అడంతా బుడద ఉండే. ఇంకా మేము రోడ్ మీద రాసుకుంటే వచ్చినాం, మా ఫుడ్ స్టెప్సే అనమాట అవన్నీ. సో మొత్తం బుడద అయింది రోడ్. మొత్తం ఆ రోడ్ నుంచి ఈ రోడ్ వరకు కాలు ఏమంటారు రాసుకుంటూ వచ్చి మొత్తం బురదలేసారు. మిక్కీ కాలు గలీజ్ అయినాయి, లూసీ కాలు గలీజ్ అయినాయి. ఇక మాకు కొత్త షూస్ ఖరాబ్ అయిపోయినాయి. సో ఇంకా మిక్కీని లూసీని క్లీన్ చేయాలని చెప్పి క్లీన్ చేసినాం అనమాట. చూడండి దాన్ని మొయ్యలేక నేనేమో మిక్కీ కాలు ఇట్లా గిలుతున్నా, మిక్కీ ఏమో కొరకనికి చూస్తుంది అభిరామ్ని. చూడండి ఇప్పుడు మిక్కీ జస్ట్ మిస్ కొరుకుతుంది అవి. కానీ మెల్లగా రా, దాని కాలు హ్యాండిల్ చేస్తున్నారా దాన్ని? పట్టుకో తెలుసాయి ఎంత బరువు ఉంది తెలుసా అది. చిన్న మిక్కి పాపం అదేం బరువు ఉందిరా. నీకు షూస్ వేయాలి ఇద్దరికి. నీకు అదే కావాలి. కర్రీ నేను చూడొస్తా. కర్రీందు
నువ్వు బ్రేక్ సో గైస్ వచ్చేసినాం అనమాట మనం. సో అలా వాక్ చేస్తున్నాము, మేము ఇంకా వెళ్ళిపోవాలి కాబట్టి వాక్ చేస్తున్నాము. మిక్కిదేమో మిక్కి చెప్పులు వేసిపోతా ఉన్నాయి ఊరికే. దానికి షూస్ మార్కెళ్ళికి నడవగానే అట్లా జామ్ అవుతుంది. సో వాటర్ తాపించినాం. మళ్ళీ ఇంకా సేపు అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా వర్షంలో ఏం వెళ్తామని చెప్పి ఇంకా కాళ్ళనే కూర్చున్నాం కొంచెం. కానీ అనవసరంగా వచ్చినాం అనిపించింది మాకు, ఇంత దూరం అనవసరంగా. సో ఏదో ఇంకా టైం పాస్ కొద్ది అయితే వచ్చినాయి. లొకేషన్ బాగుంటది కదా, అండ్ వర్షం పడుతుంది కాబట్టి ఇంకా అనంతగిరి లొకేషన్ చాలా మంచిగా ఉంటుంది. బాయ్. సో అందుకోసం అని వచ్చినాం అనమాట. ఇల్లు కొంచెం ట్రెక్కింగ్ లాగా ఉంటుంది. సో అలా వాక్ చేస్తున్నాము. మిక్కి చెప్పులు ఊసిపోతా ఉన్నాయి ఊరికే. గత మార్కెళ్ళిడికి నడవగానే వాటికి దాహం అవుతుంది. సో వాటర్ తాపించినాం. సో ఇంకా జరసేపు అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా వర్షంలో ఏం వెళ్తామని చెప్పి ఇంకా కార్లోనే కూర్చున్నాము. కానీ అనవసరంగా వచ్చినాం అనిపించింది మాకు, ఇంత దూరం. సో ఏదో ఇంకా టైం పాస్ అయితే వచ్చినాము. లొకేషన్ బాగుంటుంది కదా, వర్షం పడుతుంది కాబట్టి ఇంకా అనంతగిరి లొకేషన్ చాలా బాగుంటుంది కదా. సో అందుకోసం అని వచ్చినాం అనమాట. ఈ లూసీ అయితే ఊరికే వాటర్ ఉంటుంది. ఈ పందిగాడు వాడికి డ్రైవింగ్ రాదు, ఏం రాదు. నేను డ్రైవింగ్ చేస్తా అని డ్రైవింగ్ సీట్లో వన్ డ్రైవింగ్కి డ్రైవింగ్ రాదని కాదు, కానీ వస్తుంది. కొంచెం ఒక్కొక్కసారి ఆగమాగం చేస్తుంది. రఫ్ అండ్ టఫ్ అంత రఫ్ చేస్తారు మాత్రం. లోపల ఉబ్బరిస్తుందని అయితే లేదు దాని వర్షంలో బయటికి పోవాలి ఇప్పుడు. ఎట్లా పెట్టని చూడండి, దాన్ని మొత్తం హెవీ బ్రీతింగ్ చేస్తుంది. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాము. మొత్తం బురద వర్షం. అసలు డ్రైవింగ్ వచ్చా అభి అసలు డ్రైవింగ్ వచ్చా అభి? ప్రూఫ్ ఉండాలి కదా మాకేమన్నా అయితే. నేను ఫస్ట్ టైం పోయింది కానీ అక్కడ ఏం చేయలేదు, ట్రెక్కింగ్ లేదు, ఏం లేదు. అనవసరం వచ్చిన అనిపించింది. బట్ అనంతగిరి హిల్స్ ఎప్పుడు చూడలేదు కాబట్టి ఏదో చూసిన పైన అంతే. సో అనంతగిరి హిల్స్ అంటే అంతేం ఉండదు, జస్ట్ నార్మల్గా అనమాట. సో ఇగో మా లూసీ చూడండి మంచిగా వండుకుంది. అందరు కాలిపోయిన మంచిగా పొద్దుతుంది, మంచిగా చిల్ అవుతుంది. మిక్కి మాత్రం వెనుకకి వెళ్ళిపోయింది. వెనుకగా నీట్గా పోయి వెనకలా వండుకుంది. అదిగోండి చూడండి, పండుకోలే కూర్చున్నట్టు చూస్తుంది కదా. అంటే పండుకుంది కొంచెం అలా. మిక్కి సతాయిస్తుంది, బట్ ఈసారి ఎందుకో మిక్కి అసలు సతాయించలేదు. మంచిగా వెనుక కూర్చుంది, మంచిగా చిల్ అవుతుంది వెనకాల కూర్చొని. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకొక లొకేషన్ ఉంటుంది అనంతగిరి హిల్స్కి, వ్యూ పాయింట్. అంటే పైకి ట్రెక్కింగ్ చేయాలి. సో మాకు అక్కడ మంచిగా వెదర్ మంచిగా అనిపించింది. ఆ క్లౌడ్స్, ఆ స్కై, అందరు స్నాప్లు. లూసి మాత్రం కాళ్ళ కూర్చుంది మంచిగా పండుకొని. స్నాప్లో అయితే కాదు కానీ అందరం ఇంకా లొకేషన్ బాగుంది కదా, ఫొటోస్ మంచిగా వస్తాయేమో అనుకుని దిగడానికి ట్రై చేసినాము. అందరు ఫొటోస్ బాగానే వచ్చినాయి కన్నా. ఆ చిన్నవాడు దుంకుతుంది కిందకి, పికాక్ సపోర్ట్ చేస్తుందంట. కూపు అనుకుంటే దానికి పోతున్నా మోడల్. అసలు అలా అవతలేడు. క్యాండిడేట్స్ అగో మా ఎద్దు అభిరంగాడు వాడు దించుతా అన్నట్టే దించుతాడు, కానీ ఒక్క ఫోటో మంచిగా రాదు. వాడు దించుతున్నట్టు బిల్డప్ ఇస్తాడు కానీ ఒక్క ఫోటో సరే. పాపం అబ్బిని మొత్తం ఆగం చేసి అందరు కలిసి. సో అట్ లాస్ట్ ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మళ్ళీ. ఆ లూసి మాత్రం మంచిగా ముందు చూస్తుంది. నన్ను వెళ్ళిపోమంటుంది వెనకకి, ఏదో చూడదంట. దానికి ఫ్రంట్ సీట్ ఎవ్వరు ఉండద్దు. విండో ఓపెన్ చేయాలి. సో వీడైతే ఇక వచ్చడానికి పోయి ఏదైనా దొరుకుతుండే ఎప్పుడు ఏదో ఒక కుక్కతోడు కొరికించుకుంటూనే ఉంటాడు. సో ఇంకా మేము ఇక లంచ్కి వచ్చేసినాం అనమాట. లూసీ కింద మిక్కి కింద కూర్చున్నారు. మేము మంచిగా తినేసినాం. ఇంకా యాక్చువల్లీ వర్షం తగ్గుతుందేమో అని చూసినాం కానీ వర్షం తగ్గలేదు. మేము ట్రెక్కింగ్ చేయలేదు. సో ఇంకా అనవసరంగా వేస్ట్ అయిపోయింది ఇంత దూరం వచ్చి. లొకేషన్ అంటే ఆ వర్షంలో మంచిగా వెళ్ళొచ్చు, అంటే వర్షం పడకపోతే వెళ్ళొచ్చు అనుకున్నాం. సో ఏం కాలేదు. ఇంకా తినేసినాం, స్టార్ట్ అయిపోయాం. లాస్ట్కి ఏమైంది, అక్కడ పేమెంట్ చేయడానికి కార్డ్ పనిచేయలేదు. మా చిన్నగాడు ఏం చేసి మళ్ళీ పెట్రోల్ బంక్ తిరిగి అక్కడ ఇక్కడ తిరిగి పోయి మళ్ళీ కార్డ్ స్వైప్ చేసుకొని మనీ తీసుకొని అప్పుడు బిల్ పేమెంట్ చేసాం అనమాట రెస్టారెంట్లో. అప్పటిదాకా ఏదో బయటికి పంపలేదు వాళ్ళు. మా అక్కతో గిన్నెలు పంపిస్తాను అంత లేదు.
నేను చిన్నగా గిన్నెలు పంపిస్తానంటే వద్దులే పోయి తీసుకొస్తాడు ఆగనని చెప్పేసి నాకు కొంచెం పుస్తున్నా. ఇది ఆల్రెడీ ఆమె గిన్నెలు తీసుకెళ్తాము ముందట పెట్టి కడగనీకి అని చెప్పి. అవునవును, అన్ని పక్కన పోయి నీతో పంపిద్దాం అనుకోని. మిక్కి లూసి మాత్రం ఆ డాగ్ అసలు మామూలుగా కాదు, అరుస్తూనే ఉంది. లూసి మాత్రం దుంకిపోతుంది. ముక్కి లూసి కాదు, మా అక్కలు చూసి అరుస్తున్నాయి, ఇదేదో పెద్ద కుక్క అడవి కుక్క వచ్చిందని. అవునవును, నేను కుక్కనే. ఇక మా అక్కను చూసి అరుస్తున్నాయి, మళ్ళీ ఏడ కొరుకుతాయా మా అక్కని అని చెప్పి జిల్లి వచ్చినాయి పది అరుస్తూనే ఉన్నాయి. మిక్కిని లూసిని చూసి చూసావో అద్దలకే చూసినావు ఎట్లా చూసిందో లూసి ఆ డాగ్స్ ని. నాతో పాటు ఇంకా సో ఇంకా లాస్ట్ ఇంకా అయిపోయింది, ఇంకా మా స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి అందరం మంచిగా వండుకున్నాం. నేను మాత్రం మంచిగా వండుకున్నా, పనుకోలేస్తే చీకటి అయిపోయింది. 5 వరకు 7కి లేచిన. అప్పటిదాకా ఏం టైం పరిస్థితిలో ఏమో తెలియదు కానీ ఎక్కడ ఆపిర్రో కార్ తెలియదు కానీ చీకటి అయిపోయింది. అప్పటికే టైం 8:30 అవుతుంది. 5కి స్టార్ట్ అని ఉంది. కానీ మంచిగా చిల్ అంటే ఎంజాయ్ అంటే ఏదో అలా అలా మీకు నిద్ర వస్తుంది పాపం, దాన్ని పనుకోనికే ప్లేస్ లేదు. ఇంకా నాకు అయితే లేదని చెప్పి డ్రైవింగ్ ఇంకా నేను ఎక్కడ వాడుకున్నాను. పనుకున్నా గర్ల్ ఫ్రెండ్ ముచ్చట్లేస్తుంది ఫోన్లో. అదొక్కటే తక్కువ, గర్ల్ ఫ్రెండ్ లేదు పాడలేదు, జస్ట్ మా ఫ్రెండ్ ఎవరో కాల్ చేసి మాట్లాడుతున్నాను. అగో అందరు మంచి వండుకుని మిక్కి మాత్రం అందరినీ చూస్తుంది. మిక్కిలో వండుకుంది యాక్చువల్లీ, నేను చూడంగా మిక్కి ఆపేసింది. మరి ఏడంగా ముందుకు వచ్చేసింది మిక్కి. అందరు వాడుకోరు కథ ముందుకు వచ్చేసింది. అందరు లేచిన తర్వాత ముందటికి వచ్చింది, అందరు వండుకున్న తర్వాత కాదు, పండుకున్నాక వెనక ముందరికి వస్తే అందరు లేచారు. అందరం లేచినాం. ఇంకా నేను కూడా మంచిగా వండుకున్న, ఫోన్ మాట్లాడేసి గత మళ్ళీ మెలకొచ్చింది. ఇంకా అలా కొంచెం సేపే ఇంకా రీచ్ అయిపోతాం ఇంకా ఇంటికి. అయిపోయింది ఇంకా. See you guys in the Bye next vlog. bye. Bye bye. Bye Subscribe guys. చేసుకోండి. Bye.